మహబూబాబాద్ జిల్లా డోనకల్లోని మల్లయ్య కుంట తండలో ఈ నెల 17న 3 విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు. 9 నవరత్నాల హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి పాదావత్ ఉమా రమేష్. ఇక మల్లయ్య కుంట తండ సర్పంచ్ అభ్యర్థిగా పాదావత్ ఉమా రమేష్ గెలిపిస్తే తనను గెలిచిన వెంటనే ప్రతి నెల తనకు వచ్చే జీతం నుండి మల్లయ్య కుంట తండ ధాన్య తండ ప్రజలకు ఉచితంగా మిల్లనర్ వాటర్ను సదుపాయం ఏర్పాటు చేస్తానని అన్నారు. లైబ్రరీ స్థాపించి డిగ్రీ ఆపై చదువులు పూర్తి చేసుకునే విద్యార్థులకు పోటీ పరీక్షలకు ఉద్యోగ పరీక్షలకు అవసరమయ్యే సామాగ్రి కోచింగ్ క్లాసులు ఏర్పాటు చేస్తానని అన్నారు. ఎన్నికల్లో గెలవగానే హామీలు తూచా తప్పకుండా నెరవేరుస్తానని బాండ్ పేపర్తో ప్రచారం చేస్తున్నారు. గ్రామ పంచాయతీలో గల వృద్ధులు గాని వికలాంగులు గాని బడుగు బలహీన వర్గాలు చెందిన ప్రతి ఒక్కరు అంటే మల్లయ్య కుంట తండ ఎస్టీ జనాభా ఉంది కాబట్టి చదువుకున్న యువకులు నాయకులు అందరం కలిసి ఒక నిర్ణయానికి వచ్చినాం. ఏంటంటే ఈ యొక్క గ్రామం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలంటే ఒక మంచి వ్యక్తిని ఈ ఊరికి బాగు చేయాలనే ఒక వ్యక్తిని మన సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకోవాలనే ఒక మంచి ఉద్దేశంతో పాదావత్ ఉమా వైపాప్ రమేష్ వారిని మేము ఏకగ్రీవం అంటే స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాము. పార్టీలకు అతీతంగా వారు ఈ యొక్క గ్రామ పంచాయతీకి చేయదలుచుకున్న కొన్ని హామీలు కూడా ఇచ్చారు. ఆ హామీలు ఏంటంటే వాటి పేరు నవరత్నాలను పెట్టుకున్నాము. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని గ్రామ పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క నవరత్నాలను తీసుకొని ఆ యొక్క అంగన్వాడీ ధాన్య తండాలో అంగన్వాడీ బిల్డింగ్ కూడా వాళ్ళ సొంత స్థలంలో సొంత డబ్బులతో నిర్మిస్తానని కూడా హామీ ఇచ్చారు. కాబట్టి గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ యొక్క నవరత్నాలను మీరు అభినందించి వాళ్ళని ఆదరించి కత్తెర గుర్తు ఓటేసి పాదావత్ ఉమా వైభవ్ రమేష్ ని అత్యధిక మెజార్టీతో గెలిచే విధంగా మీరందరూ కృషి చేయాలని మీడియా